గిరిజన ప్రాంతంలో ఉన్న మీరు అంటే గిరిజన కుటుంబంలో పుట్టిన మీరు ఒక ఉన్నత విద్యను అభ్యసించారు, ఒక ఉన్నత కుటుంబం, ఒక మెట్టినింటికి వచ్చారనమాట. అయితే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంటే గిరిజన ప్రాంతంలో చాలామంది కూడా విద్యాభ్యాసం లేక వెనకబడిపోతున్నారు. అలాంటి మహిళలు అయితే ముఖ్యంగా మహిళలు చాలా వెనకబడుతనానికి గురవుతున్నారు గిరిజన ప్రాంతాల్లో. అలాంటి మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటంటారు? మేము ఇచ్చే సందేశం ఏంటంటే, నా నియోజకవర్గంలోని గిరిజన మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. చాలామంది మేము గడప గడపకి వెళ్ళినప్పుడు డిగ్రీ చదివి కూడా ఇళ్లలోనే ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అలాగే మహిళలు ఏమీ తెలియనటువంటి మహిళలు ఒకసారి గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తే అసలు అటువంటి జీవనం ఎలా గడుపుతున్నారో కూడా మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి జీవనం గిరిజన మహిళలు ఈరోజు అక్కడ ఉంటున్నటువంటి తీరు అందరికీ తెలిసిన విషయం. అయితే ఖచ్చితంగా గిరిజన మహిళల కోసం, గిరిజన యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఏ రకంగా పోరాడితే వాళ్ళకి న్యాయం జరుగుద్ది అన్న తీరులోనే మేము పోరాటం చేయడం జరుగుతుంది. మొత్తం రాష్ట్రంలో ఇటీవల చూస్తే మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చుకున్నా మార్పులు రావడం లేదు. దీని గురించి మీరేమంటారు? నిజంగా వాస్తవంగా చెప్పాలి అని అంటే 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద దాడులు పెరగడం అన్నది వాస్తవం. ఎందుకనంటే మీరు గమనించే ఉంటారు, ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద ఏ రకంగా దాడి జరిగిందో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి వచ్చి ఆవిడకి ఏదో న్యాయం చేస్తారని ఆవిడ భావిస్తే ఆయన ఏదో ఒక మీడియేటర్ లాగా ఆ యొక్క సమస్యని ఇచ్చేయడం. ఆ తర్వాత రిషితేశ్వరిని ఏ రకంగా ర్యాగింగ్ భూతంగా అమ్మాయి చనిపోయిందో, ఆ బాబురావు ప్రిన్సిపల్ని ఎలాగ కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేసిందో, జానీమోని విషయం అవ్వచ్చు. అలాగే మొన్న పయ్యవల కేశవ వర్గీయులు ఏ రకంగా ఒక నడి రోడ్డు మీద మహిళని చిత్రహింసలు పెట్టినటువంటి తీరు, ఈ రకంగా మహిళలకి వేధింపులు అన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అధికమైపోయిందన్న మాట వాస్తవం. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి ప్రతి అఘాయిత్యానికి, ప్రతి అరాచకానికి వెనుకున్నది అందరూ కూడా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు. వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకుండి వాళ్ళందరికీ కూడాను సపోర్ట్గా ఉండడం అనేది నిజంగా బాధాకరం. మీ పార్టీలో ఉన్న పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారు పార్టీ మారడానికి గల కారణాలు ఏమంటారు? కలమట వెంకటరమణ గారు అనే వ్యక్తి ఎందుకు మారారన్నది ఆయన వ్యక్తిగత విషయం. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి చేసేస్తామో అది ఇది అని చెప్పేసి వాళ్ళ పార్టీలు మారారో, నియోజకవర్గ అభివృద్ధి ఏమో కానీ వాళ్ళ అభివృద్ధి అయితే జరుగుతుంది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు? అది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ అభివృద్ధి ఎమ్మెల్యేగా మీరు చెప్పండి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా మీరు, ఆయన అధికార పార్టీ. అవునండి, నా నియోజకవర్గం కాదు, నా జిల్లా కాదు, మీ పార్టీలో నియోజకవర్గం కూడా కాదు. మీ ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ దొక్కుతున్నాడు కదా ఆయన ఇప్పుడు. అంటే మీరు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చెప్పండి, అంటే ఆయన అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి చేసుకుంటారు? ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కారండి. ఆ సైకిల్ కొన్ని రోజులు ప్యాచ్ పడుతుందండి, పంక్చర్ అవుతుందండి, అది వాస్తవం. అది వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారు. అవసరాల కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టచ్చు అన్న దురుద్దేశంతో వీళ్ళకి ఆలోచన చూపించి అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. సైకిల్ పంచర్ అయితే మా దగ్గర పంచర్ వేసుకోవడానికి ఫెవికాల్ రెడీగా ఉంది, వాళ్ళ ఫ్యాన్ తిరగడానికి కరెంటే లేకుండా చేస్తామంటున్నారు కదా. వాళ్ళు అలా చెప్తారండి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో చూసాము ఏ రకంగా సైకిల్ పంచర్ అయిందో, మళ్ళీ ప్లాస్టర్ కాదు కదా ఏది అంటించుకోవడం లేకుండా అయిపోయింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా నెక్స్ట్ అదే జరుగుద్ది. పంచర్ వేయడానికి కూడా ఎవరు ఉండరు రేపు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? అలాగే పంచర్ తోటి వాళ్ళు తిరగాలి. వాళ్ళ వైఫల్యాలు ఈరోజు రాష్ట్రంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు, పెన్షన్లు నిజమైన అర్హుడికి ఇవ్వరు, రుణాలు సరైన వాళ్ళకి ఇవ్వరు. ఈరోజు రైతులు రోడ్డును పడ్డారు, అప్పుల పాలైపోయి. నిరుద్యోగ భృతి అన్నారు, లేవు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేదు. డ్వాక్రా రుణాలు రుణమాఫీ అన్నారు, లేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఎలాగండి 2019లో గెలుస్తుంది? రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారే 2009కి వచ్చేసరికి ఆయనకి సీట్లు తగ్గిపోయాయి. ఆ విషయం మీకు తెలుసు. అంత ఉద్యమంలాగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికే సీట్లు తగ్గినాయనంటే ఏమీ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలాగండి గెలుస్తారు?
ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. నేను మీ పుష్పశ్రీవాణి కురుప ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.